వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో గలమెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తప్పులు చేసిన వారే మనపై కేసులు పెడుతున్నారన్నారు. చంద్రబాబు ఆశించినట్లుగా వైఎస్ఆర్సీపీని అనగదొక్కలేరని, వారికి గట్టిగా హెచ్చరికలు పంపాలని ఎంపీలకు సూచించారు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీపై దాడులు చేయడం ధర్మమా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఏపీలో టీడీపీ దాడులపై దేశంలోని అన్ని పార్టీలకు వివరించాలని, బుధవారం ధర్నా అయిన తర్వాత లోక్సభ, రాజ్యసభలో హింసాత్మక ఘటనలపై గలమెత్తాలన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ ఏపీలో జరుగుతున్నటువంటి అరాచక దాడులపై గలమెత్తాలని, అటు లోక్సభలో, రాజ్యసభలో ఎంపీలకు వివరించాలంటూ కూడా ఆయన మార్గనిర్దేశనం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రవీందర్? సిద్ధు, కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఎంపీలతోటి వైఎస్ జగన్ పార్టీ అధినేత నిర్వహించినటువంటి సమావేశంలో ప్రధానంగా అనేక అంశాల గురించి చర్చించారు. ఎల్లుండి నుంచి జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి అంశాలతో పాటు ప్రధానంగా బుధవారం నాడు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నాకి సంబంధించినటువంటి ఏర్పాట్లు తదితర అంశాల గురించి కూడా ఈ సమావేశంలో అయితే చర్చించారు. ఇప్పటివరకు గడిచిన కొంతకాలంగా, అంటే గడిచిన ఐదేళ్లుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు గడిచిన 45 రోజులుగా ఉన్నటువంటి పరిణామాలు, వీటికి సంబంధించి కూడా ఈ అంశాల గురించి కూడా చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యాల గురించి మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసేలాగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈ సమావేశంలో పార్టీ అధినేత జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి గురించి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసేలాగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని కూడా ఆయన ఎంపీలకు చెప్పినట్టు తెలుస్తుంది. అట్లాగే చంద్రబాబు అయితే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని ఈ పార్టీ అనేది లేకుండా చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రస్తుతం అమలు చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టాలని జగన్ చెప్పారు. అట్లాగే గడిచిన 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి ప్రజలు ఎప్పుడు మనకు అండగా ఉంటారు, ప్రజల కోసం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుందంటూ కూడా జగన్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరికొన్ని కేసులు కూడా ఇదే విధంగా పెట్టడం, వేధించడం లాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు కాబట్టి వీటన్నిటిని ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్తూనే ఢిల్లీలో జరగబోతున్నటువంటి ధర్నాకు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి పెద్ద ఎత్తున ఎంపీలతో కలిసి అక్కడ ధర్నా చేయాలని చెప్పి ఇప్పటికే జగన్ కూడా సూచించారు. దాని తాలూకు ఏర్పాట్లు కూడా ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క బాధ్యతను వైఎస్ జగన్ నియమించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఎవరెవరు ఏ ఏర్పాట్లు చేయాలనేది ఎంపీలందరికీ బాధ్యత కూడా వహించే నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని సాయిరెడ్డితో పాటు సుబ్బారెడ్డి ఇద్దరు కూడా దీన్ని పర్యవేక్షణ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎంపీ విసారెడ్డి మనకు సేవట్లో మీడియాతో కూడా మాట్లాడబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాక్షస కాండ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ప్రజల దృష్టి ఆ వైపు ఉండే విధంగా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రజలు సూచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఖచ్చితంగా ధర్నాన్ని సక్సెస్ అయ్యే విధంగా ఇతర పార్టీలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు, ఇతర పార్టీలు ఎవరైనా మనకి కలిసి వచ్చేటువంటి పార్టీలు ఉంటే వారితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది వైఎస్ జగన్ ఎంపీలకు సూచించారు. సిద్ధు. ఓకే రవీందర్, ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో గలమెత్తాలని కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తప్పులు చేసిన వారే మనపై కేసులు పెడుతున్నారన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ఆశించినట్లుగా వైఎస్ఆర్సీపీని అనగదొక్కలేరని, వారికి గట్టిగా హెచ్చరికలు పంపాలని ఎంపీలకు సూచించారు వైఎస్ జగన్. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీపై దాడులు చేయడం ధర్మమా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఏపీలో టీడీపీ దాడులపై దేశంలోని అన్ని పార్టీలకు వివరించాలని, బుధవారం ధర్నా అయిన తర్వాత లోక్సభ, రాజ్యసభలో హింసాత్మక ఘటనలపై గలమెత్తాలన్నారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఉండేటువంటి అన్ని పార్టీలకు ఏపీలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, హత్యలకు సంబంధించి కూడా వివరించాలి, గట్టిగా గలమెత్తాలి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని అనగదొక్కలేరంటూ కూడా గట్టి సందేశం ఇచ్చారు ఈ యొక్క పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్. దీంతో పాటు ఏ అంశాలు ఎంపీలకు వివరించారు వైఎస్ జగన్? అప్డేట్స్ ఏంటి?
సిద్ధేశ్వర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రాబోయేటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచక పాలన గురించి, శాంతి భద్రతల వైఫల్యం గురించి, ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నటువంటి హింసాకాండ, మరొక వైపు సామాన్య ప్రజలు సైతం లక్ష్యంగా చేసుకుని సాగుతున్నటువంటి అరాచక పర్వాన్ని రెండింటినీ కూడా అటు జాతీయ స్థాయిలో చర్చ జరిగేలాగా పార్లమెంటు లోపట పార్లమెంటు బయట కూడా దీన్ని వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఏదైతే ఇటీవల జరిగినటువంటి రషీద్ ఆ హత్య తర్వాత నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా ఎంపీలకు వివరించారు. దాంతోపాటుగా ఆ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బుధవారం నాడు నిర్వహించేటువంటి ధర్నాతో ఢిల్లీ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత పతనావస్థకి చేరుకున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా నరమేధాన్ని అధికార పక్షం సృష్టిస్తుందనే అంశాన్ని వివరించాలని ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒకవైపు ధర్నాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా పాల్గొనడమే కాకుండా తరువాత కూడా దాన్ని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పక్షాలకు దృష్టికి తీసుకువెళ్ళాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల దృష్టికి కూడా దీన్ని తీసుకువెళ్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేస్తూ ఈ నిరసన తెలపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అటు పార్లమెంట్ లోపల ఉభయ సభల్లో కూడా అటు లోక్సభలోను రాజ్యసభలోను వివిధ రూపాల్లో అటు చర్చల్లో కానీ మరొక వైపు నిరసన రూపాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను దేశమంతా కూడా చర్చ జరిగేలాగా వ్యవహరించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేసి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఏ నష్టం జరిగినా ఏ కష్టం వచ్చినా వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వారికి అండగా ఉండాలన్న నిర్ణయించినట్టు చెప్తా ఈరోజు ఎంపీలకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు, కానీ అది చంద్రబాబు తరం కాదు. ఎందుకంటే 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. అనేక సవాళ్ళను, సంక్షోభాలను అధిగమించి ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. గతంలో 86% సీట్లు సాధించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడ ఇటువంటి అరాచకాలు జరగలేదు ఎన్నికల ఫలితాల తర్వాత. సో ఆ వ్యత్యాసాన్ని ఇప్పుడు ప్రజలకు వివరించడమే కాకుండా దేశంలోటువంటి ఇతర రాజకీయ పక్షాలకు కూడా వివరించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు వివరించారు. సో 24న ధర్నాతో పాటుగా అటు పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించాలో దానికి సతీష్ బి ఆన్ ద లైన్ ప్రస్తుతం